హలో గైస్, వెల్కమ్ టు అవర్ గేమింగ్ వరల్డ్ ఛానల్. అయితే గైస్, ఇప్పుడు మనం టారో గోడ్ సీజన్ 2లో ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక అతను ఉంటాడు. అతనికి స్టార్స్ అంటే చాలా ఇష్టం. సో అతను ఎలాగైనా స్టార్స్ దగ్గరికి వెళ్ళాలనుకుని ఒక టవర్ కడదాం అనుకుంటాడు. సో ఆ టవర్ కట్టే ప్రయత్నంలో అతని జనాలు చాలా వెక్కిరిస్తుంటారు. ఆయన కూడా ఏం పట్టించుకోకుండా అతను అక్కడికి టవర్ కడతాడు అండ్ స్టార్స్తో అలా ఉండిపోతాడు అని మన హీరోయిన్, విలన్, ఎక్స్ట్రా అయిన రీచల్ చెప్తుంది. రీచల్కి రిప్లై ఇస్తూ బామేమో అదేంటి ఆడేమన్నా మెంటలోడా, ఇది స్టార్స్తో అలా ఉండిపోయాడు, లోన్లీగా ఎలా ఉంటాడు అసలు అంటాడు. దానికి మన రీచల్ బొంగుమూతెట్టుకుంటుంది. అయితే ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు మనం ప్రజెంట్కి వద్దాం, ఓకేనా. అయితే ప్రజెంట్లో వాంగ్లింగ్ ఇంకా మిగిలిన రెగ్యులర్స్ అందరూ కూడా ఇంకా చాలామంది రెగ్యులర్స్ రావాల్సి వస్తుంది. సో ఆ రెగ్యులర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అప్పుడే వాంగ్లింగ్ ఏమో మన ఐదుగురం కలిపి మిగతా వచ్చే రెగ్యులర్స్ అందరినీ కూడా కలిపి మనం డిఫీట్ చేద్దాం అనుకుంటాం. అప్పుడు ఆ పెద్దగా ఉండే అమ్మాయి ఉంది కదా, తనేమో మిగతా వచ్చే వాళ్ళు కూడా ఒకవేళ వియోలే లాగా మాన్స్టర్స్ అయితే అప్పుడు ఏం చేస్తాం మనం అంటుంది. కన్వర్జేషన్ అలా అవుతుంటే అప్పుడే చిన్నపిల్ల ఉంటుంది కదా, ఆ చిన్నపిల్ల వెళ్ళి వియోలకి ఇంకా మిగిలిన వాళ్ళందరికీ చాక్లెట్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ కట్ చేస్తే మళ్ళీ పాస్ట్లోకి వెళ్తాం. పాస్ట్లో అయితే రేచల్ ఏమో నిజంగా ఆడు టవర్ ఎక్కే స్టార్స్తో ఎలా ఉండిపోయాడు, అలా ఒంటరిగా ఆడేమైనా మెంటలోడా అని రేచల్ కూడా అంటుంది. అందరితో కలిసి ఉంటేనే బాగుంటుంది, ఆడేంటి స్టార్స్ మీదకి ఒక్కడే ఉండిపోయాడు అని రేచల్ అంటే మళ్ళీ ప్రజెంట్కి వస్తున్నాం. అయితే ఫస్ట్ ఎపిసోడ్లో వాంగ్లింగ్కి హెల్ప్ చేసిన ఒక చిన్న వైట్ కలర్ హెయిర్ పిల్ ఉంటుంది కదా, అది వస్తుంది. అయితే ఆ అమ్మాయిని వాంగ్లింగ్ పలకరిస్తాడు అండ్ మిగిలిన వాళ్ళకి కూడా పరిచయం చేస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో ఆ ఫ్లేమ్తో ఒక అమ్మాయి ఒకటి ఉంటుంది కదా, ఈవెన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, ఆ అమ్మాయి వస్తుంది. ఎవరితోనో చాలా క్లోజ్గా ఉంటాడనమాట ఆ అమ్మాయితో. అండ్ వాళ్ళిద్దరూ అతుక్కొని అదొక వింతగా వస్తారనమాట. అయితే ఆ వచ్చేటోడు ఈవెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ ఫ్లేమ్ థ్రోమర్ అమ్మాయికి చాలా క్లోజ్గా ఉంటాడు. బట్ ఆ అమ్మాయి కొంచెం నచ్చదు. అయితే ఆ అమ్మాయి తలకి ఉన్న రబ్బర్ బ్యాండ్ చూసి ఆ అమ్మాయి ఈవెన్ ఫ్యామిలీకి చెందింది అని తెలుసుకుంటారు. అయితే అక్కడికి వాంగ్లింగ్కి అప్పిచ్చిన వాడు కూడా వచ్చి ఉంటాడు. అండ్ వాడు కూడా నెక్స్ట్ టవర్ ఎక్కుతాడు అని చెప్తాడు. అండ్ వాడు కూడా ఒక రెగ్యులర్ అని చెప్పుకుంటాడు. రెగ్యులర్. అయితే ఆ అమ్మాయితో వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ అప్పులు ఇచ్చినోడు ఉన్నాడు కదా, వాడి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఆ కంపెనీ ప్రెసిడెంట్ యొక్క కొడుకు అనమాట. అండ్ ఆ కొడుకుతో పాటు ఆడు టవర్ ఎక్కాలనుకుంటున్నాడు. సో ఆడితో పాటు చాలామంది బాడీ గార్డ్స్ని వాళ్ళ నాన్న కొనేసి పంపించి ఉంటాడు అనమాట. ఆ బాడీ గార్డ్స్ అందరిలో ఆ బ్లాక్ కోట్ వేసుకుని ఉంటాడు చూడండి, వాడు చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్తాడు. అలా చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఈ అప్పు ఇచ్చినోడు. నెక్స్ట్ ఎగ్జామినర్ ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఆ ఎగ్జామినర్ పేరు వచ్చేసి లవ్ అనమాట. అతను నెక్స్ట్ టెస్ట్ ఏంటో చెప్తాడు. నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఫిజికల్ స్ట్రెంత్ అనమాట. ఫిజికల్ స్ట్రెంత్ అంటే ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ మీద మనం చేపెట్టామనుకోండి, మన సింజు పవర్ ఏంటో తెలుస్తుంది అనమాట. మనం ఆ డివైస్ మీద చేయి పెట్టగానే ఆ డివైస్ మన సింజు పవర్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. అయితే మన వాంగ్లింగ్కి కింద పైన మొత్తం తడిచిపోతుంది. నెక్స్ట్ మనవాడు ఫుల్ టెన్షన్ అయిపోతాడు, ఎందుకంటే వాంగ్లింగ్ దగ్గర అంత పవర్ ఉండదు. సో ఎలా అని కొంచెం టెన్షన్ పడుతుంటాడు. అయితే మన వాంగ్లింగ్కి లక్ కూడా ఫేవర్ చేయదు. ఫస్ట్ అతనే వెళ్ళాల్సి వస్తుంది. అయితే వాంగ్లింగ్ చేయి పెట్టగానే తన స్కోర్ వచ్చేసి టాప్ 10లో ఉంటుంది. బట్ టాప్ 8 మాత్రమే సెలెక్ట్ అవుతారు అనమాట నెక్స్ట్ రౌండ్కి. అయితే ఈ గ్యాప్లో మన ప్రిన్స్కి చాలా బోర్ కొడుతుంది ఈ రౌండ్. సో అయితే తను ఎవరైతే అందరికంటే ఎక్కువ స్కోర్ చేస్తారో తనకి ఒక బెట్ ఏమైనా వేయండి అంటాడు. సో తర్వాత ఆ బెట్ ఏంటంటే ఆ యూఎన్ ఫ్యామిలీ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఇచ్చేస్తాను అంటాడు. ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి. అప్పుడు ఆ అమ్మాయి కూడా కొంచెం కోపడుతుంది. అండ్ అప్పుడేమో ఆ ప్రిన్స్ అంటాడు, సరే అయితే నువ్వు ఎక్కువ స్కోర్ చేయి, నేను నీ అప్పులన్నీ తీర్చేసుకుంటాను, నువ్వు నాకు రూపాయి కూడా ఇవ్వక అవసరం లేదు అంటుంది. అయితే అప్పులు మాఫీ చేస్తారని అప్పులు మాఫీ చేస్తానని ప్రిన్స్ చెప్పగానే అమ్మాయి కొంచెం సరే అయితే నేను ఎలాగైనా టాప్ స్కోర్ చేస్తాను అంటుంది. అయితే ఇంతలో ఆ పెద్ద ఒక వింగ్ ఉన్నది కదా, అతను వచ్చేసి మీరేంటి ఇక్కడ మొత్తం అంతా డిస్టర్బెన్స్ చేస్తున్నారనేసి వెళ్ళి సింజు మీద చేయి పెడతాడు. అయితే ఆ డివైస్ మీద చేయి పెట్టగానే తనదే టాప్ స్కోర్ ఉంటుంది అనమాట. మొత్తం అందరూ ఓవర్క్ అయిపోతారు, ఎందుకంటే తన దగ్గర ఒక డెవిల్ వింగ్ ఉంటుంది. తనని రైట్ హ్యాండ్ డెవిల్ అంటారు. నెక్స్ట్ ఆ ప్రిన్స్ యొక్క బాడీ గార్డ్స్లో ఆ బ్లాక్ కోట్ బాడీ గార్డ్ వెళ్తాడు. అండ్ అతను టెస్ట్ ఇవ్వగానే తనదేమో అందరికంటే టాప్ స్కోర్ ఉంటుంది. అండ్ అందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారు. అండ్ వాడి దగ్గర ఒక డెవిల్ హ్యాండ్ ఉంటుంది అనమాట, అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. అయితే నెక్స్ట్ ఇంకా ఐయోన్ ఫ్యామిలీ అమ్మాయి ఛాన్స్. అయితే ఆ అమ్మాయి వెళ్ళేసి ఎంతో కాన్ఫిడెన్స్గా చేయి పెడదామని చూస్తుంది, కానీ స్లిప్ అయి పడిపోద్ది. అండ్ కొంచెం చేయి తగులుతుంది. బట్ తను మళ్ళీ టాప్స్ చేస్తుంది అనమాట, అంటే తనదే టాప్ స్కోర్. అండ్ తను చాలా గర్వంగా ఇంకా నేను నీకు అప్పులు ఇవ్వక్కర్లేదు, నీకు సంబంధం లేదు అనేసి. అండ్ అప్పుడే మనకి ఏం రివీల్ అవుతుంది అంటే నెక్స్ట్ ప్రిన్స్ ఛాన్స్ ఉంటుంది. ప్రిన్స్ వెళ్ళి చేయి పెట్టగానే ప్రిన్స్ ఇంక టాప్ చేస్తాడు అనమాట. అందరికంటే హై స్కోర్ ఇప్పుడు ప్రిన్స్ది ఉంది. ఆ పెద్ద గట్టి పట్టుకున్న మనిషి వచ్చేసి ఎందుకు అసలు చిన్న చిన్న విషయాలకు ఆనందపడిపోతుంటారో ఇల్లు అంటాడు. అండ్ ఇప్పుడు మెయిన్లీ మన వియోలే వెళ్తాడు. అండ్ అతను ఇలా జస్ట్ పెడతాడో లేదో ఆ డివైస్ మీద చెయ్యి మొత్తం పెద్ద బ్లాస్ట్ అయిపోద్ది.
ఆ స్కోర్ పెరుగుతూనే ఉంటుంది. అది మినిమం 1,00,000 కంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. మొత్తం అందరూ షాక్ అయిపోయి ఇక మరి మాటలు లేవు ఒక్కొక్కడికి. సో అందరికంటే ఎక్కువ స్కోర్ చేసింది వియోలేనే. నెక్స్ట్ లవ్ ఏమో వియోలని పిలిచి మిగతా 7 నువ్వే సెలెక్ట్ చేసుకో, నువ్వు 7 అయితే సెలెక్ట్ చేసుకుంటావో వాళ్ళని నీతో నెక్స్ట్ రౌండ్కి మేము అలో చేస్తాం అంటాడు. అయితే ప్రిన్స్ అరుస్తాడనమాట, అదేంటి నెక్స్ట్ టాప్ 8 కదా సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు ఆడికి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆడడం ఏంటి, అలాగైతే మేము టాప్ చేయడం వేస్టా అంటాడు. అయితే లవ్ వచ్చేసి ఎవడైతే టాప్ చేస్తాడో ఆడే మిగిలిన సెలెక్ట్ చేస్తాడు, ఇది నా మాటే శాసనం అని లవ్ కొంచెం రిచ్ డైలే చెప్పేసి సైలెంట్గా ఉండిపోమంటాడు మన ప్రిన్స్ని. అయితే ప్రిన్స్ సైలెంట్గా ఉండిపోతాడు. అయితే వాంగ్లింగ్ టాప్ 10లో ఉన్నాడు కదా, అతను ఎలాగ టాప్ 8లో సెలెక్ట్ అవ్వడు కాబట్టి ఎలాగైనా కూడా వియోలని బతిమలాడుకొని వియోలని ఒప్పించాలని వియోల దగ్గరికి వెళ్ళి ముందంతా చక్కగా చెప్తాడంటే, నేనే గొప్పవాడిని, నేను లాస్ట్ దాకా ఉంటాను, నీకు ఏం కావాలంటే అది చేస్తాను, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను, అది ఇది అని ఆఖరి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయిపోతాడు మన వాంగ్లింగ్ వియోలేవి. నెక్స్ట్ ఆ పెద్ద స్వాట్ మ్యాన్ కూడా వెళ్తాడు. అప్పుడు వాంగ్లింగ్ మనసులో అరే గ్రే బుర్రాడా నువ్వు కూడా నా టెక్నిక్కే కాపీ చేయాలా అనుకుంటాడు. అయితే ఆ గ్రే జుట్టోడి ఇంట్లో నా కూతురు నా కోసం వెయిట్ చేస్తుంది ప్లీజ్ అని ఎమోషనల్గా ఏదో ట్రై చేద్దాం అనుకుంటాడు. అయినా కూడా మన వియోలో ఏమాత్రం పట్టించుకోకుండా అలా వింటుంటాడు. అయితే దానికి రిప్లైగా వాంగ్లింగ్ అంతా అబద్ధం, ముసలి కన్నీళ్ళు ఈడు, ఏంట్రా నువ్వు అదే నీ కూతురు ఇంట్లో ఉందా అది ఇది అని చెప్పి అందరినీ రోస్ట్ చేస్తూ ఉంటాడు. అలా అని ఇంకా వాంగ్లింగ్ ఇంకా గ్రే జుట్టోడు ఇద్దరు కూడా కొంచెం అలాగా కన్వర్జేషన్ మొదలవుతుంది. నెక్స్ట్ లావుగా ఉంటాడు కదా ఒక వింగ్ ఎట్టుకొని, అతను కూడా వచ్చి బతిమలాడుతుంటాడు. నెక్స్ట్ ఆ చిన్న పిల్ల కూడా వెళ్ళేసి ఏడుస్తుంటుంది అనమాట వాంగ్లింగ్ పట్టుకొని. అప్పుడు ఆ చిన్న పిల్లని కూడా ఏదో ఒకటి అంటాడు. నెక్స్ట్ ఆ ఫ్లేమ్ థ్రోవర్ అమ్మాయి వచ్చేసి ఇక్కడ నీకు పవర్ఫుల్ వాళ్ళు మాత్రమే అవసరం వియోలే, అందుకని నన్ను సెలెక్ట్ చేసుకో, నేను పవర్ఫుల్ అండ్ చాలా పెద్ద ఫ్యామిలీకి చెందిందని, సో నేను నీకు ఎప్పుడైనా హెల్ప్ చేయగలను, మన ఇద్దరం టీం అయితే కూడా బాగుంటుంది, మన టీం చాలా స్ట్రాంగ్ ఉంటుందని అది ఇది అని చెప్తే వాంగ్లింగ్ ఇంకా తన కూడా రోస్ట్ చేయడం మొదలు పెడతాడు. అసలు నువ్వు లాస్ట్ టైం ఎగ్జామ్ ఇచ్చినప్పుడే 10 మందిని గాలి చేసావు, ఇంకా నువ్వు మళ్ళీ వస్తావు టీమ్మేట్లు మమ్మల్ని గాలి చేస్తావు, ఎందుకమ్మా నువ్వు అసలు మా టీంలో వద్దా అంటాడు, ఏదో ఈ పెద్ద టీంలో జాయిన్ చేసుకున్నట్టు. కానీ లాస్ట్లో అయితే వియోలే తన ఫైనల్ డెసిజన్ని చెప్తాడు. అదేంటంటే ఎవరిని అసలు వియోలే జాయిన్ చేసుకోడు టీంలో, అదే తన ఫైనల్ డెసిజన్. కానీ లవ్ అయితే మాత్రం అలా కుదరదమ్మా, ఎవరినో ఒకరిని జాయిన్ చేసుకోవాలి, నువ్వు ఎవరిని ఒకరిని కాదు మొత్తం 7 నువ్వు సెలెక్ట్ చేసుకొని 8 మంది నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అవ్వాలి, 7 సెలెక్ట్ చేసుకో అంటాడు. అయితే దానికి రిప్లై ఏమో వియోలే అంటాడు, ఇక్కడ ఎవడు నా రేంజ్కి సరిపడే పవర్ ఎవరి దగ్గర లేదు, సో నా రేంజ్కి సరిపడే పవర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో నేను అప్పుడే వాడిని సెలెక్ట్ చేసుకుంటాను, కానీ ఎవరి దగ్గర లేదు కాబట్టి నేను అవ్వని సెలెక్ట్ చేసుకుని నేను ఒక్కనే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాను, నేను ఆడుకోగలను కూడా అంటాడు. అయితే అప్పుడు ఫ్లేమ్ థ్రోవర్ అమ్మాయి ఏమో వచ్చేసి నువ్వేమైనా పెద్ద పోడిగడు అనుకుంటాను పెట్టి, నువ్వు ఒక్కడు వెళ్ళేసి మొత్తం చేస్తావు, నువ్వు నీ బట్టలు ఇప్పుడు నేను అద్దంలో చూసుకున్నావా అంట. అయితే వియోలే అంటాడు, నా పేరు వియోలే గ్రేస్, నేను ఒక ఫక్స్ లేయర్ క్యాండిడేట్ని, నేను కోర్టులో ఉన్న రాజు రాణిని చంపడానికి వచ్చాను, సో నేను మిమ్మల్ని ఎవరిని టీమ్మేట్స్గా తీసుకొని వెళ్ళలేను, సో నన్ను అర్థం చేసుకోండి, నేను మీ అందరికీ ఎనిమి లాంటి వాడిని, నేను ఎప్పుడు కూడా మీకు ఫ్రెండ్ అవ్వలేను అని చెప్తాడు. అయితే లవ్ మొత్తం అంతా అయితే నీకు ఒకవేళ నిజంగా ఒంటరిగా వెళ్ళాలని ఉంటే నువ్వు నాతో ఒక గేమ్ ఆడాలి, అందులో గెలిస్తే నేను నిన్ను ఒక్కడికి వెళ్ళడానికి అలౌ చేస్తాను అంటాడు. అండ్ వియోలే దానికి అనుకున్నట్టే అగ్రీ చేస్తాడు. అండ్ లవ్ కూడా అదే అనుకుంటాడు, ఖచ్చితంగా అగ్రీ చేస్తాడని. నెక్స్ట్ లవ్ ఆ ఏర్పాట్లు చేయడానికి వెళ్తాడు. తర్వాత వాంగ్లింగ్ బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ వియోలే నిజంగానే ఆ రోజుని చంపేస్తాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే నెక్స్ట్ వియోలే ఉన్న ఫ్లేమ్ థ్రోవర్ అమ్మాయి ఇద్దరు ఒక రూమ్లో ఉంటారనమాట. అండ్ వాంగ్లింగ్ రూమ్లోకి తనకి హెల్ప్ చేసిన వైట్ కలర్ హెయిర్ అమ్మాయి వస్తుంది. అయితే ఆ వైట్ కలర్ హెయిర్ అమ్మాయి ఇంకా వాంగ్లింగ్ ఇద్దరు చిల్ అవుతుంటారు. అండ్ ఆ ఫ్లేమ్ థ్రోవర్ అమ్మాయి వచ్చేసి వియోలేని ఒక అమ్మాయి అనుకుని